రాజుతో అయితే మాయ ఇలా అంటూ ఉంటుంది, ఎన్నాళ్ళు నేను ఇలా చాటుగా బతకాలి, నా కొడుక్కి తండ్రి లేకుండా ఎన్నాళ్ళు నేను పెంచాలి, నా కొడుక్కి తండ్రి కావాలి, నాకు ఒక ఆధారం కావాలి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే మీకు జీవనోపాధికి నేను ఏదో ఒకటి చేస్తున్నాను కదా, ఇంకా మీకు ఏం కావాలి అంటే, అలాగే ఎన్నాళ్ళు నేను చాటుగా బతకాలి, నేను మీ ఇంటికి వచ్చి కోడలుగా ఈ బాబుకు వారసుడిగా ప్రకటించబడాలి అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే, అది ఇప్పుడు జరగదు, ఇప్పుడు నువ్వుగానే ఆ ఇంటికి వస్తే పెద్ద పెంట అయిపోతుంది, ఇల్లు మొత్తం మళ్ళా కొల్లాలైపోతుంది, నువ్వు చెప్పినట్లుగా జరుగుతుంది, కానీ టైం పడుతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఎంత టైం పడుతుంది చెప్పండి అనేది అంటూ ఉంటాడు. టైం పీరియడ్కి కూడా ఒక టైం ఉంటుంది కదా, నాకు ఎంతసేపు వెయిట్ చేయాలి అని అంటూ ఉంటాడు. ఈలోపు రాజు అయితే, నీ బిడ్డను నేను నా కొడుకుగా ఇంటికి వారసుడిగా పరిచయం చేస్తాను, ఆ తర్వాత నేను నెమ్మదిగా నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తాను అని రాజు మాయతో అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అతను షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడు రాజు తన దగ్గర బిడ్డను తీసుకొని ఇంటి వారసుడిగా పరిచయం చేయడానికి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు.